బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వలసల నేపథ్యంలో రాజకీయ ప్రకంపనలు రేకెత్తుతున్నాయి. పార్టీ మారాలని చూసిన నాయకుడికి ఊహించని చేదు అనుభవం చోటు చేసుకుంది. చెప్పుతో చెంప చెడుమనిపించారు మహిళా నాయకురాలు. ఇక నర్సంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు చెందిన పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డిని 2 నెలల క్రితం పార్టీ నుండి సస్పెండ్ చేసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వలసల నేపథ్యంలో రాజకీయ ప్రకంపనలు రేకెత్తుతున్నాయి. పార్టీ మారాలని చూసిన నాయకుడికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. చెప్పుతూ చెంప చెల్లుమనిపించింది మహిళా నాయకురాలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వరుసగా వలసలు కొనసాగుతున్నాయి. దీంతో గత కొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాయకులు కొంత అవమానంగా లేకుంటే అనీజీగా ఫీల్ అవుతున్నారు. వారంతా ఇన్సెక్యూర్ గా ఉంటున్నారు. బీఆర్ఎస్ నుండి వచ్చిన నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యత లభిస్తుందనే కారణంతో వారు బీఆర్ఎస్ చెందిన పీఎస్సీఎస్ నర్సంపేట చైర్మన్ 2 నెలల క్రితం బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తే అక్కడ ఉన్న ఒక నాయకురాలు మంజుల అనే కాంగ్రెస్ నాయకురాలు ఆయనను చెప్పుతో చెంప చెల్లుమనిపించింది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అధికారాన్ని అనుభవించి బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడం సరైనది కాదు అంటూ గత కొన్ని రోజులుగా వాదిస్తుంది. అయినప్పటికీ మోహన్ రెడ్డి అనే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమై రాగానే ఆయనను చెప్పుతో కొట్టింది. దీంతో అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఊహించని ఘటనకు మోహన్ రెడ్డి కూడా విస్తుపోయిన పరిస్థితి ఉంది. ఆయనను పార్టీలో చేరనివద్దంటూ ఆమె కొంతకాలంగా డిమాండ్ చేస్తుంది. దీంతో అక్కడ ఉన్న వారంతా కూడా అవాక్కయ్యారు. థ్యాంక్ యూ సుధాకర్.